హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది టేస్టీ నాలెడ్జ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఒక టెలిగ్రామ్ బాట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా మీరు కూడా నాతో పాటు ఫాలో అయితే ఖచ్చితంగా ఒక బాట్ అనేది అయితే తయారు చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సింపుల్గా సెర్చ్ బార్లో పైన బాట్ ఫోదర్ అనేది టైప్ చేయండి. బాట్ ఫోదర్ సో టైప్ చేసి ఫస్ట్ మీకు ఇలా ఐకాన్ అనేది ఎలా ఉన్న బాట్ ఫోదర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్టెప్ మీరు జస్ట్ సింపుల్గా /new bot అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవ్వగానే మిమ్మల్ని ఫస్ట్ చూజ్ ఏ నేమ్ అని అడుగుతుంది. మీ బాట్కి ఏదో ఒక ర్యాండమ్ పేరు అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. నేనైతే సింపుల్ టేస్టీ నాలెడ్జ్ వరల్డ్ అని అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ నేను. నెక్స్ట్ స్టెప్లో మిమ్మల్ని బాట్కి ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సింపుల్గా బాట్కి యూజర్ నేమ్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ రాంగ్ నేమ్ ఇచ్చాను. సో అందుకే నాకైతే క్లియర్గా ఇక్కడ సారీ దిస్ ఈజ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని వచ్చింది. సో పర్ఫెక్ట్గా ఎలా ఇవ్వాలంటే మీ యొక్క బాట్ యూజర్ నేమ్ _బాట్ అని అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి యూజర్ నేమ్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సో నేనైతే సింపుల్గా టేస్టీ 5688 ఇవ్వగానే నాకైతే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఆటోమేటిక్గా నాకు యూజర్ నేమ్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అంటే నాకు కంప్లీట్గా ఒక బాట్ అనేది అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఒక నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యూజ్ దిస్ టోకెన్ అని ఉంది చూసారా, యాక్సెస్ టు HTTP API అని. ఈ టోకెన్ అనేది కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఫర్దర్గా మన ప్రోగ్రాంలో అనేది ఈ టోకెన్ యూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే t.me/tasty5688 అని ఉంది చూసారా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ బాట్కి అనేది అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇప్పుడు నేనైతే నా బాట్ మీద అయితే ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే చూసారా నా బాట్ అయితే నాకు ఓపెన్ అయింది. కానీ ఇది ఎటువంటి రెస్పాన్సెస్ అయితే ఇవ్వదు, ఎందుకంటే మనం ఇంకా దీనికి బ్యాక్ ఎండ్లో ఎటువంటి కోడ్ రాయలేదు, ఎటువంటి API ఇంటిగ్రేషన్స్ అనేది చేయలేదు కాబట్టి. సో నేను టోటల్గా మన బాట్ అవుట్పుట్ అనేది మొత్తం ఈ బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బట్ రిమెంబర్ ఫ్రెండ్స్, మీరు ఇందాక బాట్ ఫోదర్లో యూజ్ చేసి జనరేట్ చేశారు కదా ఆ టోకెన్ అయితే సేవ్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి కోలాబ్ అంటే చెప్పండి. గూగుల్ కోలాబ్, సింపుల్గా గూగుల్ కోలాబ్ టైప్ చేశాక ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వెల్కమ్ టు కోలాబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇది కోలాబ్ ఎందుకంటే బేసిక్గా మనకి పైథాన్ అనేది ఫ్రీగా ఇందులో ఎగ్జిక్యూట్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా గూగులే ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఇప్పుడు స్పెషల్గా పైథాన్ సాఫ్ట్వేర్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోకుండా ఈజీగా గూగుల్ నుంచే ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్ నుంచి మనం ఈజీగా బాట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో గూగుల్ కోలాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ కనుక ఈ విధంగా రాకపోతే ఫస్ట్ సైన్అప్ అవ్వండి. సైన్అప్ అయితే అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు సింపుల్గా ఇక్కడ న్యూ నోట్బుక్ మీద ట్యాప్ చేయండి. జస్ట్ మీ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ అన్టైటిల్ 32 అని చూసారు, అదంతా రిమూవ్ చేసేసి మీ ప్రాజెక్ట్ పేరు అయితే ఇవ్వండి. నేనైతే టెలిబాట్ అని ఇస్తున్నా, మీరు మీ ఇష్టం ఏ పేరు అని ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి గూగుల్లో. జెమినీ API అని టైప్ చేయండి. ప్రెస్ ఎంటర్. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ మీకు గూగుల్ AI ఫర్ డెవలపర్స్ అని ఉంది చూసారా, ఈ వెబ్సైట్ మీద ట్యాప్ చేయండి. కూడా అంతే సేమ్. మీకు కనుక అకౌంట్ లేకపోతే కనుక మీరు మెయిల్తో సైన్అప్ అవ్వండి, ఈజీగా అకౌంట్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత కింద ఎక్స్ప్లోర్ మోడల్స్ ఇన్ గూగుల్ AI స్టూడియో అని చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేశాక మీ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ గెట్ API కీ అని ఉంది చూసారా, ఈ API కీ మీద ట్యాప్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి క్రియేట్ API కీ అని చూసారా, చేస్తే మీకు ఆటోమేటిక్గా API కీ అనేది జనరేట్ అవుతుంది. ఆ API కీని ఎవరికి షేర్ చేయొద్దు, అది సెన్సిటివ్ అనమాట. ఆ కీని అనేది మీరు జస్ట్ కాపీ చేసి మనం ప్రోగ్రామ్లో యూజ్ చేసుకుంటాం అంతే, ఇంకెవరికి షేర్ చేయొద్దు. నేను కూడా నా సేఫ్టీ పర్పసెస్ కోసం నేను ఆ కీ అనేది చూపించట్లా. నెక్స్ట్ అది కూడా కాపీ చేసుకొని అలాగే బాట్ ఫోదర్ యొక్క టోకెన్ కూడా కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఆ కోడ్లో ఎక్కడ మాడిఫై చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ChatGPT అని టైప్ చేయండి. తెలుసు కదా, ChatGPT యూస్ చేసి మనం ఈజీగా బాట్ని క్రియేట్ చేయడం చెప్తున్నాను. సో ChatGPT ఓపెన్ చేసి ఇంక ChatGPT అయితే నేను ఏం చెప్పట్లేదు, మీరు ఆటోమేటిక్గా సైన్అప్ అవ్వండి. సైన్అప్ అయ్యి లాగిన్ అయితే అవ్వండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, ఆ ప్రాంప్ట్ యాస్టీస్ ఇక్కడ పేస్ట్ చేయండి. లేకపోతే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అక్కడ దీనికి సంబంధించిన టోటల్ ఫుల్ ప్రోగ్రామ్ అనేది నేను PDF ఫార్మాట్లో అక్కడ అప్లోడ్ చేశాను. అక్కడ నుంచి కూడా మీరు దాన్ని కాపీ పేస్ట్ చేసి డైరెక్ట్ గూగుల్ కోలాబ్లో అనేది పేస్ట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ టెక్స్ట్ని ఆ ప్రాంప్ట్ని నేను ఇక్కడ పేస్ట్ చేసి మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఆటోమేటిక్గా ChatGPT అనేది మనకు జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జనరేట్ చేశాక మొత్తం టోటల్ జనరేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ సింపుల్గా ఈ కోడ్ అనేది కాపీ చేయండి. మొత్తం ఇంకా జనరేట్ చేస్తూనే ఉంది. సో ఇలా జనరేట్ చేసిన ఈ కోడ్ని సింపుల్గా కాపీ చేయండి. కాపీ చేసి ఇందాక ఓపెన్ చేసిన గూగుల్ కోలాబ్ ఉంది కదా, గూగుల్ కోలాబ్ని ఓపెన్ చేయండి. గూగుల్ కోలాబ్
paste it. సో ఈ కోడ్ పేస్ట్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్లియర్గా చూసుకున్నట్టయితే టోకెన్ ఏపీఐ కీ ఉంది చూసారా, ఇక్కడ బాట్ ఫాదర్లో జనరేట్ చేసిన టోకెన్ని ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయండి. నెక్స్ట్ అలాగే జెమినీ ఏపీఐ కీ ఉంది చూసారా, మనకి ఆ కీ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. నేనైతే పేస్ట్ చేసి చూపించట్లా, ఎందుకంటే నా సెక్యూరిటీ పర్పస్ కోసం. అంతే, ఈ 2 స్టెప్స్ మోడిఫికేషన్స్ మీరు చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ బాట్ అనేది రన్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్రతి ప్యాకేజ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట. టోటల్ డౌన్లోడ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను మన బాట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఆన్సర్స్ రాకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏదైనా ఎర్రర్ అనేది మీకు వస్తే సింపుల్గా ఏం చేస్తారంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా పీడిఎఫ్ చేసి అక్కడ పెట్టా. సో అక్కడి నుంచైనా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. ఇక్కడ ఇది కూడా రన్ అవుతుంది కాబట్టి సింపుల్గా ఇప్పుడు ఏం చేద్దామంటే మన టెలిగ్రామ్ బాట్ని అనేది టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే సింపుల్గా మన బాట్ని అనేది అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసి సింపుల్గా /start అని అయితే టైప్ చేద్దాం. సో టైప్ చేయగానే ఇక్కడ చూసారా, సెండ్ మీ ఏ మెసేజ్ ఆర్ వాయిస్ నోట్ అని వచ్చింది. ఇప్పుడు మన బాట్ అనేది మనకు రెస్పాండ్ అవుతుంది. ఎలా రెస్పాండ్ అవుతుందంటే మన మెసేజ్ అనేది జెమినీ ఏఐతో కనెక్ట్ అయిందనమాట. అది కూడా ఎలాగంటే ఏపీఐ కీ యూజ్ చేస్తాం కదా, సో ఆ కీ వల్ల మనకి రెస్పాన్సెస్ అనేది జెమినీ ఏఐ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగి చూద్దాం. వాట్ ఈస్ ఏఐ? చూసుకున్నారా, ఇక్కడ చూసినట్టయితే థింకింగ్ అని కూడా వస్తుంది మనకి. ఆ థింక్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకి రెస్పాండ్ అనేది జనరేట్ అవుతుంది. చూసారా, మనకైతే రెస్పాండ్ అయితే ఇచ్చింది. ఏఐ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఏ బ్రాడ్ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మనకి గూగుల్లో కానీ లేదంటే ఏదైనా ఒక ఏఐ టూల్లో ఎలాగైతే అడిగితే రెస్పాండ్ వస్తుందో సేమ్ మనకు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రెస్పాండ్ అయితే జనరేట్ చేస్తుంది మన బాట్. ఈ బాట్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా షేర్ చేసి వాళ్ళని కూడా క్వశ్చన్స్ అడగమనొచ్చు. వాళ్ళకు కూడా ఈ బాట్ అనేది అయితే రెస్పాండ్ వస్తుంది. ఇప్పుడు మనం అయితే సింపుల్గా వాయిస్ మెసేజ్ అయితే ఇద్దాం. అది కూడా వాయిస్ మెసేజ్ తీసుకొని అవుట్పుట్ అనేది ఎలా ఇస్తుందో లైవ్లో చూద్దాం. వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? నేనైతే సింపుల్గా వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అని అయితే ఇచ్చాను. యూసెట్ చూసారా, నేను ఏమైతే చెప్పానో అది మనకు చెప్పింది వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అని. సో థింకింగ్ కంప్లీట్ అవ్వగానే సింపుల్గా చూసారా, ఒక సింపుల్ నోట్లో సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్ట్స్ డిజిటల్ అసెట్స్ అని చెప్పి మొత్తం మీరు అది ఏ క్వశ్చన్ అడిగిన అంటే ఒక ఏఐని ఎలాగైతే క్వశ్చన్స్ అడుగుతారో సేమ్ అలాగే అడగచ్చు. ఇక్కడ బాట్లో యూనిక్నెస్ ఏంటంటే చాలామంది టెక్స్ట్ టు టెక్స్ట్ చేస్తారు. మనం ఏంటంటే స్పీచ్ టు టెక్స్ట్ కూడా చేస్తాం. అంటే మనం వాయిస్ ఇన్పుట్ ఇచ్చినా మనకి అది జనరేట్ చేసినట్టు. ఇప్పుడు అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగి ట్రై చేద్దాం. ఈసారి రెస్పాన్స్ ఎలా అవుతుందో చూద్దాం. హౌ కెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంపాక్ట్ సొసైటీ? చూద్దాం ఫ్రెండ్స్, ఇది రెస్పాన్స్ అయితే ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. అలాగే ఈ వీడియో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి హెల్ప్ చేయండి. సో సింపుల్గా సమ్మరైజేషన్ వాడాను కాబట్టి సింపుల్ అవుట్పుట్స్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనమైతే ఒక మ్యాథ్స్ ఈక్వేషన్ ఇచ్చిద్దాం. సో చూసారా ఫ్రెండ్స్, ఇది మ్యాథ్స్ ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేయగలదు. నేనైతే జస్ట్ బేసిక్ ఈక్వేషన్ ఇచ్చాను. ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్డ్ ఈక్వేషన్ ఏదైనా ఇచ్చి ట్రై చేద్దాం. సో నేనైతే మన బాట్కి అయితే ఇస్తున్నా. చూద్దాం ఫ్రెండ్స్, ఇది సాల్వ్ చేయగలదా లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కూడా. చూసారా ఫ్రెండ్స్, మన బాట్ అనేది ఎంత ఎఫెక్టివ్గా సొల్యూషన్స్ అయితే సాల్వ్ చేసేస్తుందో, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలదు ఫ్రెండ్స్. మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో నేను ఫ్రీగా యుడిమీ కోర్సెస్, జాబ్ నోటిఫికేషన్స్, ఇంటర్న్షిప్ ఆఫర్స్, కోచ్ ఆఫ్ వీక్లీ కాంటెస్ట్ ఆన్సర్స్, యాప్టిట్యూడ్ బేస్డ్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే చాలా కంపెనీస్లో అడిగిన రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.